హాయ్ అండి. మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది అక్క న్యూజిలాండ్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అలానే న్యూజిలాండ్‌లో బ్రతకాలంటే మినిమమ్ ఎంత సాలరీ రావాలి అని అడుగుతున్నారు. ఈ 2 క్వెషన్స్‌కి ఆల్రెడీ ఒక వీడియోలో ఆన్సర్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను చూడండి. ఒక బ్యాచిలర్‌గా న్యూజిలాండ్‌కి వస్తే ఎంత ఖర్చు అవుతదో, ఒక ఫ్యామిలీతో న్యూజిలాండ్‌కి వస్తే ఎంత ఖర్చు అవుతదో, ఒక నెలలో దేనికి ఎంత ఖర్చు అవుతదో కూడా నాకు తెలిసినవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే కొంచెం ఐడియా వచ్చేస్తుంది. అది చూసాక కూడా మీకు ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మీలో ఎంత మందికి టీ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఈవినింగ్ టైమ్ లో ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చుట్టూ సముద్రమే ఉంటది కాబట్టి ఇక్కడ వాళ్ళకి బోటింగ్ చేసే అలవాటు ఉంటది. ఇదిగోండి ఈ ఏజ్ పిల్లలకి కూడా బోటింగ్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. పిల్లలు చాలా యాక్టివ్ గా నేర్చుకుంటున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు అంత తేడా లేకుండా అందరూ బోటింగ్ నేర్చుకుంటున్నారు. ఎవరి బోట్స్ వాళ్ళు లోపల నుంచి తెచ్చుకొని ఇలా రెడీ చేసుకుంటున్నారు. నేనైతే ఇప్పటి వరకు బోట్ ని దూరం నుంచి చూడడం తప్ప ఎప్పుడు ఎక్కలేదు. మీరు ఎప్పుడైనా ఎక్కారా? ఎక్కితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.